అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు తెలిసే 42 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇట్లా ర్యాలీ ఇంత జనం కలిసడం నా జీవితంలో చూడలేదు. నేను చరిత్ర సృష్టించారు భరత్. ఇప్పుడే అయిపోయింది గెలుపు తథ్యం. టీజీ భరత్ విజయం హీరోతోనే కళాఖండితంగా మేము ఇలా నిర్ధారిస్తున్నాం. 100% గెలిచిపోతున్నాడు. 30,000 పైన మెజార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం. భరత్ గెలిచి తీరుతాడు. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా భరత్ను ఎమ్మెల్యే చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఆయనకు ఆశీర్వదించి ఆ భగవంతుడు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చి భరత్ను ఒక పెద్ద స్థానంలో కూర్చోబెట్టి కర్నూలు నియోజకవర్గానికి తన తండ్రి కన్నా ఎక్కువగా ఏదైతే అభివృద్ధి చేశాడో తండ్రి తనకన్నా డబల్గా అభివృద్ధి చేసి ప్రజలు ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన కోరికను తొందరలో తీరుస్తున్నారు. వచ్చే నెల 13వ తారీఖు ఎట్టిమంటి పరిస్థితుల్లో భరత్ ఎమ్మెల్యే అవుతాను. ఒక పెద్ద పొజిషన్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంత్రిగా అయ్యేతారని కూడా నాకు నమ్మకం ఉంది. వైఎస్ఆర్ పార్టీకి నేను అడిగేది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీ దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపించలేకపోయారు. ఇవాళ భరత్ స్థానికుడు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి దాత. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి నాన్ లోకల్, ఇక్కడ కాదు. మీరు పొరపాటున అక్కడికి ఓటు వేస్తే ఏ హైదరాబాద్కో ఏ ఎక్కడ విజయవాడకో పోవాల్సి వస్తుంది. 2019లో అప్పుడు ఏదో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలోనే ఆయన కేవలం 2,000 ఓట్లు వచ్చింటే అప్పుడు గెలిచేవాడు. అంతటి ప్రభంజనంలో 23 సీట్లు అప్పుడు టీడీపీకి వచ్చిన తరుణంలోనే ఆ ప్రభంజనాన్ని తట్టుకున్నవాడు. ఖచ్చితంగా ఈసారి అఖండ మెజారిటీతో ఆయన విజయం సాధించబోతున్నాడు. రాష్ట్రంలో కూటమి కనీసం అధమపక్షం 140-150 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉంది. వీళ్ళు అడుగుతున్నారు, ఇదిగో ఏదో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలను పక్కదోవ పట్టించే పద్ధతి. అయ్యా మేము పొత్తు పెట్టుకున్నాం, మేము తొత్తులం కాదు. ముస్లింల అభ్యున్నతికి, వాళ్ళ హక్కుల సంరక్షణకు, వాళ్ళ సంక్షేమానికి ఈ ప్రభుత్వం కూటమి కట్టుబడి ఉంది. మేము చాలామందికి అపోహలు ఉన్నాయి. ఈ ఎన్ఆర్సీ సిఏ మీద వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అక్కడ విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి లేచి మేము హర్షామోదాలు తెలియజేస్తున్నాం, దీన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాబట్టి 4% రిజర్వేషను ఇవన్నీ రద్దయ్యే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే 4% రిజర్వేషన్ను వ్యతిరేకించారో ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టుకు పోయి అక్కడ పోరాడింది నేను. ఇప్పుడు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి 150 ఎకరాలు తెచ్చింది మేము చంద్రబాబు గారి హయాంలో. నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నా. ఈ ఎన్ఆర్సీ మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు. సిఏఏ వాళ్లే చర్చారు, కానీ మేము దాన్ని ఈ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు వర్గీకరణ చేశారు. అదేవిధంగా మాకు కూడా ఇప్పుడు వర్గీకరణ చేస్తామని వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో పైన బీజేపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేసు తీర్పుకు వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశము పైన బీజేపీ వస్తే మాకు వర్గీకరణ వచ్చి మా భావితరాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.